అడగట్లేదని ఎగ్గొడతా ఉన్నాడు. ఎవరైనా అడుగుతుంటే మన భయంతోనే మైక్ పట్టుకుంటే కేసీఆర్ని తిడతాడు, కేసీఆర్ని తిట్టుకుంటూనే బతుకుతున్నాడు. ఆయన ఏం చేసిండు అనేది ఇప్పుడు కూడా చెప్పని పరిస్థితి. 2 లక్షలు రుణమాఫీ చేసిన అంటున్నాడు. సగం మందికి చేసి సగం మందికి ఎగ్గొట్టిండు. ఎంతమందికి మాఫీ కాని వాళ్ళు ఉన్నారు? ఇక్కడ చాలా మంది ఉన్నారు మన పెద్ద మంగళారంలో. మా ఆడబిడ్డలకి మన ఆడబిడ్డలకి ఇంకొకటి కేసీఆర్ గారు గొప్పగా ఆలోచించున్నాడమ్మా. మనం కేసీఆర్ కిట్ అని తీసుకున్నాం. కేసీఆర్ గారు కిట్ ఇచ్చినప్పుడు బిడ్డ పుడితే 12,000, కొడుకు పుడితే 13,000, 12,000, బిడ్డ పుడితే 13,000 వేసి ఒక సూట్ కేసు ఇచ్చేవాడు. అయితే నేను అడిగాను ఒకసారి, మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? కేసీఆర్ కిట్ అంటే ఇచ్చున్నారు, అలా పిల్లకి కావాల్సినవి అన్ని పెట్టినాము, ఒక 2 చీరలు పెట్టిండ్రు, సరే మరి డబ్బులు ఎందుకు వేసిండ్రన్నా అని అడిగాను. ఎంతో గొప్పగా చెప్పాడంటే, చాలామంది రోజు కూలికి పోతే కానీ గడవని కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరికీ బాలింతని, పచ్చి బాలింతని 4 రోజులకే కూలికి పోతుంటారు వాళ్ళ అవసరాల కోసము. మరి అక్కడ బిడ్డకు పాలు ఇవ్వలేక బాలింత కూలికి పోతే ఆరోగ్యం పాడవుతుంది. కనీసం ఒక 3 నెలలైనా ఇంట్లో ఉండాలి కదా. మరి ఆమె ఖర్చులకు ఉండాలంటే 10-12 వేలు వేసినమ్మా అని చెప్పాడు. అదే కేసీఆర్ గారు ఆలోచించారు. ఏమి లోపం ఉందని కేసీఆర్ కిట్ ఆపేసిండు? కేసీఆర్ అని ఒక పేరు ఉందని. పేరు మార్చుకో, బతుకమ్మ చీరలకు మార్చుకోలేవా? అట్లా పేరు మార్చుకొని కేసీఆర్ అది చేత కాదు, కానీ కేసీఆర్ తిట్టడం చేతనవుతుంది. బతుకమ్మ చీరలు మీకు తెలుసు కదా. బతుకమ్మ చీరలు ఉందో లేకనో అడిగిండ్రా మనం ఏమన్నా? కానీ ఉన్నా లేకున్నా ఆ దసరా కొత్త చీర కట్టుకునికి కూడా కొంతమంది దగ్గర ఉండవు. అట్లాంటిది ఆయనకు ఉన్న కాడ బతుకమ్మ చీరలు ఇచ్చిందంటే ఆ చేనేత కార్మికులకు పని కల్పించాలని ఆలోచన. అక్కడ వాళ్ళకి పని దొరుకుతుంది, ఇక్కడ ఏదో ఒక కొత్త చీర వస్తుంది ఇంటికి. అట్లాంటిది అందరికీ ఇచ్చిండు ఆయన. కానీ మరి ఈయన వచ్చిన తర్వాత ఒకసారి ఎగ్గొట్టిండు, రెండోసారి ఏమో కొంతమందికి ఇచ్చినట్టున్నాడు. ఇందిరమ్మ చీరలని నిన్న చెప్తున్నాడు. గ్రూప్లలో కూడా ఇవ్వలేడు. వచ్చినాయా? ఓకే, మిగతా వాళ్ళకి రాలేవట. మరి కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ ఇచ్చిండు కదా. కాబట్టి అందుకే నేను ఏమంటున్నా, సగం మందికి ఇచ్చి లొల్లి పెట్టుకోవడమే, చెప్పుకోవడమే తప్పి డబ్బా కొట్టుకోవడం తప్పిస్తే దాంట్లో బాధ్యత అనేది మర్చిపోయిండు రేవంత్ రెడ్డి గారు. దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇట్లా చెప్తే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, బాగా ఎండగొడుతుంది మీకు. కానీ ఒక 2-3 చెప్తాను. 2,500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతులకి, నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయమ్మా? రాలేదు. అత్తకి పెన్షన్ వస్తున్న వాళ్ళకి 2,000 వస్తున్నాయి, నేను వస్తే 4,000 ఇస్తాను, నెల రోజులు ఆగుండి అన్నాడు. వచ్చినాయా 4,000? మామకు వస్తే అత్తకు వస్తలేదు, అత్తకు వస్తే మామకు వస్తలేదు. కేసీఆర్ ఒక్కరికే ఇచ్చిండు, నేను వస్తే 2కి ఇస్తా అన్నాడు. ఒక్క పెన్షన్ అన్న వచ్చిందా కొత్తది? ఇంకా ముచ్చట బాగా చెప్పిండు. అత్తకు 2,000 వస్తే 4,000 చేస్తా, మరి కోడలు ఎందుకు కొట్టుకుంటుంది, బ్యాంకులో డైరెక్ట్ 2,500 వేస్తా అన్నాడు. చూసుకున్నారా? మా బ్యాంక్ మేనేజర్ కొట్టేస్తున్నాడేమో, ఆయన ఏమో వేస్తా అంటున్నాడు. సరిగా చూసుకోండి. ఇంకా ఇవన్నీ కూడా గ్యాస్ 500కే ఇస్తా అన్నాడు. ఇస్తున్నా అని చెప్తున్నాడు. మరి ఒక్కసారి చూసుకోండి మీరు అందరు. మరి ఇవన్నీ సరిగ్గా రావాలంటే ఏం చేయాలా? కారు గుర్తు కొట్టేయాల. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మికి, నేను వస్తే తులం బంగారం పెళ్లిళ్ళ పుస్తకట్టేటప్పుడే ఇస్తా అన్నాడు. ఇప్పుడు చెక్ ఎప్పుడు ఇస్తున్నాడు? ఆ 1,00,000 రూపాయలు కూడా పిల్ల పుట్టినాక ఒక 6 నెలలకు ఇస్తున్నాడు. మరి ఎక్కడ పోయి తులం బంగారం? ఇవన్నీ ఏడు అడుగుతామో అని కేసీఆర్ని తిట్టుకుంటూ గాలి తిరుగుతుంటాడు. అంటే ఢిల్లీ ఉరుకుతాడు. ఎందుకు పోతాడు ఆయనకే తెలుసు. ఈరోజు ఇక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, ఏం కావాలనే ఆలోచన మాత్రం మా ముఖ్యమంత్రి గారికి లేదు. దళిత బంధు, దాంట్లో తప్పేముంది? దళిత బిడ్డలు బాగుపడాలంటే 10 లక్షలు ఇచ్చుకుంటే ఆ కుటుంబాలకు పోతే సంవత్సరానికి కొంతమందికి ఇద్దాం. వాళ్ళు బాగుపడ్డాక ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఒకరొకరిని బాగు చేసుకుంటూ పోదాం. ఆదాయం పెరిగింది కదా, పెరిగిన ఆదాయం పేదలకు ఇవ్వాలి కదా అని కేసీఆర్ పెట్టిండు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా అంటివి. ఎక్కడ పోయి ₹1 ఇస్తున్నాడమ్మా? బాగా గుర్తుపెట్టుకోండి. మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని కేసీఆర్ని తిట్టుకుంటూ జరుగుతూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా కారు గుర్తు కొట్టేసి 4గురిని గెలిపించండి. ఇంకోటి మీకు మనం మోయినాబాద్లో పక్కా గెలుస్తున్నాం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న మనం పెద్ద మంగళారంలో మీటింగ్ పెట్టుకోవడానికి మొన్న సాయంత్రం నుండి పర్మిషన్ అడుగుతున్నాం ఆఫీసర్లని. అందరికి ఇస్తున్నారు, వేరే పార్టీలకు ఇట్లా ఓంగరిట్లా పర్మిషన్ ఇస్తున్నారు. మనకి ఎప్పటిదాకా సతాయించిండ్రు తెలుసా? నిన్న 5 గంటల వరకు మనకు పర్మిషన్ ఇవ్వకుండా సతాయించిండ్రు మీటింగ్ పెట్టుకోవడానికి. అంటే భయం పట్టుకుంది అన్నట్టు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు భయం పట్టుకుంది.
ఎట్లా గెలుస్తున్నారు, ఎట్లా అడ్డుకోవాలి. ఎట్టి పరిస్థితులలో చేవెళ్ళలో కానీ మోయినాబాద్లో కానీ శంకర్పల్లిలో కానీ ఎగిరేది బీఆర్ఎస్ జెండాని. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా ఇప్పుడు అనంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి చెప్పిండు పైసలు ఇస్తే తీసుకోండి అని. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పొద్దు కానీ అంత దిగజారి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరేది ఇచ్చినా తీసుకోండి, గుర్తు మాత్రం కారు. గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నాం మీకు అందరికీ కూడా. మరొకసారి ఇంకొక మాట కూడా, నేను ఇంకొక మాట చెప్తున్నాడు, నేను చాలా గొప్ప పథకాలు చేసిన పథకాలు చేసిన వాళ్ళందరూ నా ఓట్లు వేయండి అంటున్నాడు. ఏం పథకాలు చేసిండు మరి రేవంత్ రెడ్డి వచ్చినాక? ఒక్కటి చేసిండు, బస్సు ఇచ్చిండు. అమ్మ ఫ్రీ బస్ ఇచ్చిన అని చెప్తున్నాడు. ఫ్రీ బస్ ఇచ్చిన, అట్లాగే ఇంకోటి ఏదో చెప్తున్నాడు, సన్న బియ్యం ఇచ్చిన 6 కిలోలు అంటుండు. 6 కిలోలు ఎవరు చేశారు? కేసీఆర్ చేయలే. 4 కిలోలు ఉన్న బియ్యాన్ని 6 కిలోలు ఎవరు చేసిండు? కేసీఆర్ చేసాడు. ఇక ఫ్రీ బస్ ఇచ్చిన, మీరు హాయిగా బస్ ఎక్కి మీ అమ్మగారింటికి పోవచ్చు, మీరు బస్ ఎక్కి అమ్మగారింటికి పోవచ్చు అంటున్నాడు. ఈయన మాటలు బాగా జవదాటొద్దని కొంతమంది ఆడబిడ్డలు ఉత్సాహంతో, నేను ఒక అమ్మ చెప్తున్నాడు శంకర్పల్లి పోతే, మొగుడు పిల్లలు కొట్లాడుకుంటే అందము జర మాట్లాడుకోనన్నా సర్దుకుంటుందంట. మొగుడు పిల్లలు కొట్లాడుకొని 5 నిమిషాలు ఉరుకుతుందంట బస్ ఎక్కి. ఇక నేను పోతాను మా అమ్మగారింటికి, నువ్వేం పైసలు ఇవ్వక్కర్లే ఏమి ఇవ్వక్కర్లే, నేనే ఉరుకుతాను. ఈయన వచ్చినాక ఈ గొడవలు ఎక్కువైనాయమ్మా అని చెప్తుంది ఆమె పెద్దమ్మ. ఇంకో మాట ఆడబిడ్డలు ఏం చెప్తుందంట దగ్గరికి పోయినప్పుడు, అమ్మ ఇంతకుముందు మాకు ఒక గౌరవం ఉండేది, మేమేడా నిలబడితే బస్సు ఆడొచ్చి ఆగేది, కానీ ఇప్పుడేమైపోయిందంటే మేము ఏడుంటే బస్సు పోయి ఆగుతున్నది. అవునా కాదు? వాస్తవం కదా. మరి ఎందుకు బస్సులు పెంచాలా? ఆడబిడ్డలు ఉన్న దగ్గర ఆపాలా? అట్లాంటిది ఏడబెట్టి ఆడపోయి ఆపుతున్నారు. పోయి ఎక్కినామనుకో కసురుకుంటున్నారు, అమ్మాయి పొమ్మ లోపలికో అంటున్నారు, కసురుకుంటున్నారు. మేమేం తప్పు చేసినాం, మేము అడిగినాం అసలు బస్సు మా గౌరవం ఎందుకు తగ్గిస్తుంది అని అడుగుతుంది. వాస్తవమే కదా. ఇంకొక మోసం కూడా చేసిండు ఆయన. మా తమ్ముళ్ళేమో మా సోదరులేమో మాట్లాడితే పరుగు పోతుంది అనుకుంటారేమో. మహిళలకేమో ఫ్రీ బస్ పెట్టిండు, కానీ వీళ్ళ దగ్గర డబల్ ఛార్జ్ తీసుకుంటుండు. మరి ఎందుకు మాట్లాడలే కదా. వీళ్ళ దగ్గర డబల్ ఛార్జ్ తీసుకుంటున్నారు. మనం వీళ్ళు లెక్కలు చెప్పారు, మీరు లెక్కలు అడగారు కదా, అట్లా లెక్కలు ఖర్చు వెళ్ళిపోతుంది అన్నట్టు డబల్ ఛార్జ్ తీసుకుంటున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారు చేసింది. మొన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు, అమ్మ మాకు గౌరవం చాలా పెరిగింది బస్సు ఎక్కితే అన్నాడు. ఎందుకు తమ్మి అన్నాను, బస్సు ఎక్కగానే ఇంతకుముందేమో ఒట్టి నిలబడుతుంటే పట్టుకొని, ఇప్పుడేమో మేము నిలబడితే ఆడ బస్సు వచ్చి ఆగుతున్నది, ఆగి బస్సు ఎక్కించుకుంటున్నారు, కావాలంటే సీటు కూడా సర్దిస్తున్నారు అక్క మాకు అంటున్నారు. మీకేమో కసురుకుంటున్నారు, వీళ్ళకేమో సర్దిస్తున్నారంటే ఎందుకు అవమానం చేస్తున్నారు? దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన మన కొత్త పథకాలు తీసుకొస్తే ఆయన ఓటు వేయండి. ఎందుకంటే 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ ఆయనకి వేయండి. కేసీఆర్ ఇచ్చిన 2,000 వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కారు గుర్తుకేయండి. అంతే కదమ్మా. కేసీఆర్ ఇచ్చిన 2,000 ఎవరెవరికి వస్తున్నాయి వాళ్ళందరూ కారు గుర్తుకేయండి. 4,000 వస్తే మాత్రం ఆయనకి వేసుకోండి. 2,500 వచ్చిన అక్క చెల్లెళ్ళు అందరూ ఆయనకి వేయండి వస్తాయి. రాకపోతే కేసీఆర్కి వేయండి, నడుచుకుంటూ వస్తాయి 2,500. ఎందుకంటే దెబ్బ తగులుతుంది మీద. అమ్మో ఇంత గట్టి కొట్టిండ్రా ఎలక్షన్లా, అమ్మో సర్దుకోవాలి, పైసలు ఇవ్వాలి 2,500 అని మళ్ళీ సర్దుకొని వస్తారు దగ్గరికి. లేకపోతే గిట్లే చెప్తా, గట్లే మోసం చేస్తా, గట్లే వేస్తారంటారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, తులం బంగారం రావాలంటే, తులం బంగారం మాటిచ్చిన ప్రకారం నడుచుకుంటూ రావాలంటే 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళందరూ కూడా వేయండి, కారు గుర్తుకు వేయండి. తులం బంగారం వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ వేయండి. ఇవన్నీ కూడా తగలాలి కదా, ఒక దగ్గర తగలాలంటే ఈ ఓట్లే కదా. ప్రజలు గుడ్డిగేం పోరు, ఆలోచిస్తారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావాలి కదా. గురుకులాలు పెడితే కేసీఆర్ గారు గురుకులాలలో పిల్లలకు భోజనం పెడతలేడు చక్కగా, పిట్టల్లాగా రాలిపోతుంటే కూడా ఆ గురుకులాల పేరు చూస్తే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు. కానీ అలా 6 లక్షల మంది పిల్లలు చదువుతున్నారని అర్థమైతలేదు. ఆఖరికి 10వ తరగతి చదువుతున్న పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ పెడుతుంటాం అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఎందుకంటే పొద్దున వచ్చి మధ్యాహ్నం తిని మళ్ళీ సాయంత్రం 7 గంటల వరకు ఆకలి అవుతుంది కదా పిల్లలకు, ఏదో కొత్త పెడుతుంటుంది. దాంట్లో కూడా వీళ్ళ గవర్నమెంట్ స్కూల్ చదివిన 16 రోజులు పెడతాడట, ఇంకో స్కూల్లో చదివిన వాళ్ళకి 30 రోజులు పెడతాడంట. ఏమి పిల్లలు కాదా? ఈ పిల్లలకు ఆకలి ఉండదా? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎండ కొడుతుంది. మీరందరూ కూడా కారు గుర్తుకోటేయండి. అన్నిటికైనా ముఖ్యంగా ఒక్కటి చెప్పదలుచుకుందాం మా పెద్ద మంగళారం సోదరులకి, అనంతరెడ్డి గారితో పాటు అందరికీ కూడా. మన దగ్గర ఇంచుమించు 400 ఎకరాల భూమి గుంజుకోవాలని చూస్తున్నాడు. ఎన్ని రోజుల నుండో ఆ భూమి మీద ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చుంటే
ఈ 2 ఏళ్లలో మీకు పట్టా చేపించి ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పిండు, నేను వస్తే అందరికీ పట్టా చేసి ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడు, మీ దగ్గరకు వచ్చి భూమి గుంజుకోవాలని చూస్తున్నాడు. దయచేసి మీకు నేను చెప్తున్నాను, మీ భూమి పోనీయకండి. మీ పిల్లలకు అది దక్కాలంటే 2 ఏళ్ళు ఆగండి, కేసీఆర్ వస్తాడనికి మళ్ళీ వాటిని చేసి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ మీరు మాత్రం ఇవ్వకండి. మొన్న వెనకపల్లిలో గుంజుకున్నాడు, ఈరోజు పెద్ద బంగ్లారం, మొన్న అజీజ్ నగర్లో, మొన్న ఇంకా వేరే ఊర్లో కనకమామిలో చూస్తున్నాడు. ఇక అంతటా కూడా రంగారెడ్డి జిల్లా అంటే ప్రేమ కాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూముల మీద ప్రేమ రేవంత్ రెడ్డికి. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి. మొత్తం గుంజేసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న భూములని గుంజుకోవడం మొదలు పెట్టిండు. అక్కడ మహేష్లో తీసుకుంటుండు, ఇబ్రాహీంపట్నంలో తీసుకుంటుండు, చెవెళ్ళలో తీసుకుంటుండు, మోయినాబాద్లో తీసుకుంటుండు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ